రాజకీయాల ఇన్ఫ్లుయెన్స్ ఉండదని కాదు, చాలా పరిమితమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇప్పుడు జోహో కార్పొరేషన్ వాళ్ళ గురించి ఒక అనౌన్స్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేయగానే సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా ఫండింగ్ ఇస్తానని చెప్పిందా? లేదు. కానీ ప్రతిపక్షాల వాళ్ళందరూ ఇది బీజేపీ వాళ్ళకి ఇందులో షేర్ ఉందని చెప్పేసి ఆర్గ్యుమెంట్స్ నడుస్తుంటాయి. భారతదేశం యొక్క పొలిటికల్ సినారియో ఎప్పుడు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ అధికారంలో ఉన్న వీళ్ళ అధికారంలో ఉన్న. ప్రజెంట్ వచ్చేసి దీనికి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారు. సర్జ్ ఇన్ యూజర్స్ అంటే ఇప్పుడు సడన్గా వీళ్ళు సర్జ్ జరిగింది కాబట్టి యూజర్స్ పెరిగారు కాబట్టి కొంచెం రష్ ఉంది. మేబీ విత్ ఇన్ 10-15 డేస్లో ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. అండ్ డెఫినెట్గా మనము వాట్సాప్ అండ్ టెలిగ్రామ్కి ఇది ఒక గట్టి కాంపిటీషన్ ఇస్తుంది. ఎందుకంటే భారతదేశంలో అనేటువంటి హ్యూజ్ వాట్సాప్ తీసుకున్నట్లయితే 50 కోట్ల యాక్టివ్ యూజర్స్ ఉన్నారు అరటాయికి. సో ఇదండి వీళ్ళు చాలా మనకి ఇప్పుడు ఎందుకు అరటాయిని మనం అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకున్నట్లయితే ఇది ప్యూర్లీ మన సౌత్ ఇండియన్ కంపెనీ. వీళ్ళకి శ్రీధర్ వేము గారి యొక్క మరో సిద్ధాంతం వచ్చేసి రూరల్లో వీళ్ళు అనేక ఇనిషియేటివ్స్ చేస్తున్నారు. అందులో మన తిరుపతిలో కూడా ఒక ఇనిషియేటివ్ ఉందన్నమాట, జోహో ట్రైనింగ్ సెంటర్స్ అని చెప్పేసి అనేక వేలాది మంది విద్యార్థులను తీసుకునేసి వీళ్ళు ట్రైనింగ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు.